ఆంధ్రప్రదేశ్ ట్రిపుల్ ఐటీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి మనకి ఈరోజు అయితే చిన్న ఆర్టికల్ అయితే వేశారు. ఫస్ట్ ఆర్టికల్ అయితే చూద్దాం. ఆర్జీకేటీ సెట్కు నిమిషం ఆలస్యం నిబంధన, రేపు ప్రవేశ పరీక్ష. ఈనాడు అమరావతి. ఏపీ తెలంగాణలో శనివారం జరగనున్న రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఆర్జీకేటీ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు 1 నిమిషం ఆలస్యమైన అనుమతించబోమని కన్వీనర్ హరినారాయణ స్పష్టం చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పరీక్షకు 88,972 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, వీరిలో ఏపీకి చెందిన వారు 86,617 మంది ఉన్నారని తెలిపారు. 53 మంది అంధ విద్యార్థులు హాజరు కానున్నారు. ఏపీలో 630, తెలంగాణలో 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 4 ట్రిపుల్ ఐటీలో 4,000 సీట్లు, ఎన్జీ రంగ వ్యవసాయ, వెంకటేశ్వర వెటనరీ, వైఎస్ఆర్ హారికల్చర్ డిప్లొమా కోర్సులకు 6,000 సీట్లు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. సో దీన్ని బట్టి ఏంటంటే మీరు ఎగ్జామ్ సెంటర్కి అనేది త్వరగా ఎర్లీగా వెళ్ళాలి. వాళ్ళు ఆల్రెడీ హాల్ టికెట్లో కూడా మెన్షన్ చేశారు. 9 AM కల్లా మీరు ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండాలని అయితే, అంటే నథింగ్ బట్ 2 hours బిఫోర్ ఎగ్జామ్ సెంటర్ దగ్గర అయితే ఉండాలని అయితే చెప్పారు వాళ్ళు. సో మనకి ఆర్టికల్ ప్రకారం ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. 89,000 అప్లికేషన్స్ అయితే వచ్చాయి అప్రాక్సిమేట్లీగా. ఇంకా 86,000 మెంబర్స్ అయితే ఐఏపీ వాళ్ళు ఉన్నారు, లోకల్ వాళ్ళు ఉన్నారు. 630 మెంబర్స్ అయితే నాన్ లోకల్ తెలంగాణ వాళ్ళు అయితే ఉన్నారు. సో 53 మెంబర్స్ అంధ విద్యార్థులు అంటే నథింగ్ బట్ PH వీళ్ళు అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు 53 మెంబర్స్ అయితే ఉన్నారని అయితే ఈ ఆర్టికల్ ద్వారా అయితే మనకు తెలుస్తుంది. ఇంకా మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళబోయే ముందు ఇన్స్ట్రక్షన్స్ అని కూడా నేను అంటే చిన్న ఇన్స్ట్రక్షన్స్ అంటే మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు అని నేను ఒక వీడియో అయితే చేస్తాను ఈవినింగ్ లోపులో. సో మీరు ఈ ఎగ్జామ్కి అనేది 1 నిమిషం కూడా అంటే 2 hours బిఫోరే వెళ్ళమన్నారు కాబట్టి, సో మీరు అట్లీస్ట్ 1 hour అయినా ఎగ్జామ్కి ముందే వెళ్ళండి. సో సరౌండింగ్ నాయిస్ అయితే కొంచెం ఇగ్నోర్ చేయండి. సో సారీ ఫర్ దట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.